నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. జీఎస్టీ రద్దు వల్ల ఉపయోగాలు ప్రజలకు తెలియచేయాలి. తహసీల్దార్ నరేష్. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని రద్దు చేయడం వల్ల పేదవాళ్లకు మేలు జరుగుతుందని, ఆ విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలని చిట్టమూరు తహసీల్దార్ నరేష్ రెవెన్యూ సిబ్బందికి, గ్రామ రెవెన్యూ అధికారులకు, గ్రామ సచివాలయాల సిబ్బందికి తెలియజేశారు. చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జీఎస్టీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరేష్ మాట్లాడుతూ జీఎస్టీపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రూప్ కూడా నేను ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. మీ సలహాలు లేకపోతే మీకున్న సమస్యలు ఏదైనా ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు తెలియజేసినప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరు పంచాయతీ సెక్రటరీస్, మండల స్థాయి అధికారులు, డీలర్స్ గమనించి ఈ రోజు నుంచి ఈ జిఎస్టీ అమల్లో ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ తెలియజేసే బాధ్యతగా మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి. దీని మీద ఇంక మీకు ఏదన్నా డౌట్లు ఉన్నా లేకపోతే ఇంకొక విధంగా మీరు దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలన్న ఆలోచన ఉన్నా కానీ మాకు తెలియజేస్తే మీరు తెలియదు. థ్యాంక్ యూ. చేసుకోవచ్చు దీనికి మరి మీకున్న నెట్వర్క్ దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. స్పీడ్గా అయిపోతుంది. వైఫై కూడా ఇచ్చున్నాడు. ఇంకా వెలుగు ఉన్న ల్యాండ్ కానీ ఉంటే ఇంకా స్పీడ్ అయిపోతుంది. గతంలో స్మార్ట్ మీటర్లు కాపర్ చాలా మంది చాలా పౌర సరఫరాల శాఖ చౌకధర దుకాణానికి స్వాగతం. యజమాని వివరాలు డౌన్లోడ్ చేయబడుతున్నాయి. యజమాని వివరాలు డౌన్లోడ్ చేయబడుతున్నాయి. ఇదే పరిస్థితి. యజమాని వివరాలు డౌన్లోడ్ చేయబడుతున్నాయి. అదే సిగ్నల్ వస్తేనే సిగ్నల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, లేదా మీ సినిమా వేసుకోవాలి. డౌన్లోడ్ చేయబడుతున్నాయి. ఇదే సమాధానం. చెప్తా ఉంటాను. సిగ్నల్ ఎంత వచ్చింది? సిగ్నల్ అయితే 2.7. అది యజమాని వివరాలు డౌన్లోడ్ చేయబడుతున్నాయి. మనం ఎయిర్టెల్ వచ్చేటప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు మనం అడగాలి సార్, మనం మన పరిధిలో ఏ సిమ్ అయితే పనిచేస్తుంది అని అడిగి ఇచ్చుంటే బాగుండేది. ఇంతకుముందు గతంలో అటు ఇచ్చినారు. మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఈ రోజు నుంచి మనకి జిఎస్టీ 2.0 అమల్లోకి వస్తూ ఉంది. ఈ విషయం మీద మనకి నిన్న జిల్లా కలెక్టర్ గారు మనకి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవడం తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ జిఎస్టీ పరిధిలోకి ఏమేమి ఐటమ్స్, గూడ్స్, ఏ లైన్ డిపార్ట్మెంట్స్ ఈ జిఎస్టీ పరిధిలోకి వస్తాయనేది మీ అందరికీ తెలిసిందే. అందరికి కూడా వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే 12%, 18% నుంచి 5%కి ఆ జిఎస్టీ తగ్గించినప్పుడు మనకి పేదవాళ్ళకి ఏ విధంగా అయితే మేలు జరుగుతుందో ఆ అవేర్నెన్స్ మనం పబ్లిక్లో క్రియేట్ చేయాలా, వాళ్ళకి కల్పించాలా, చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే హెల్త్ కేర్ సెక్టారు, ఇది హెల్త్ కేర్ సెక్టార్లో 18% చాలా ఉన్నాయి. మెడిసిన్స్ కానివ్వండి, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆల్ డొమెస్టిక్ కిట్స్ కానివ్వండి,
ఇట్లా రకరకాల మీద మనం 18% జిఎస్టీ పబ్లిక్ కడుతూ ఉంటే ఇప్పుడు దాన్ని 5% తీసుకొచ్చారు. అదేవిధంగా ఆటోమొబైల్ రంగంలో కూడా మనకి 28% ఉంది జిఎస్టీ, దాన్ని ఇప్పుడు 18% తీసుకొచ్చారు. అంటే 5%, 10% దాన్ని కిందకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఎడ్యుకేషన్, మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, పెన్సిల్స్, స్టేషనరీ, ఇలా రకరకాల ఐటమ్ మీద ఇప్పటికి 12% జిఎస్టీ ఉంటే కొన్నిటిపైన అసలు జిఎస్టీ లేకుండా చేశారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ కూడా ఎయిర్ కండిషనర్స్, ఏసీస్ 28% ఉంటే ఇప్పుడు 18% తీసుకొచ్చారు. అదేవిధంగా మైనింగ్ పైన, ఇలాగా పేపర్ సెక్టర్, టెక్స్టైల్స్, చాలా రంగాల్లో ఎడ్యుకేషన్, ఫుడ్ అండ్ హెల్త్, లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, అగ్రికల్చర్ ఎస్పెషల్లీ ఫిక్స్డ్ స్పీడ్ డీజిల్ ఇంజిన్స్ పైన కూడా మనం 12 నుంచి 5% తీసుకొచ్చారు. హ్యాండ్ పంప్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ సిస్టమ్స్, అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ మిషనరీ అండ్ పాట్స్ పైన కూడా 12 నుంచి 5% తీసుకొచ్చారు. ట్రాక్టర్ టైర్స్ అండ్ ట్యూబ్స్ పైన కూడా 12 నుంచి 5% తీసుకొచ్చారు. ఎసెన్షియల్ కమ్యూనిటీస్, బేసిక్ హౌస్ హోల్డ్స్ అండ్ పర్సనల్ కేర్ ఐటమ్స్, ఏదైతే పేస్ట్, సోప్స్, ఏదైతే ఎసెన్షియల్గా మనం యూజ్ చేస్తున్నామో వాళ్ళ మీద కూడా 12 నుంచి 5% తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ చూస్తే టాయిలెట్, షాంప్స్ అండ్ డెంటల్ కేర్ ప్రోడక్ట్స్, హెయిర్ కేర్ అండ్ గ్రూమింగ్ ప్రోడక్ట్స్, ఇంకా బేబీ కేర్ ఐటమ్స్, వీటిపైన 18% ఉన్న జిఎస్టీని 5%కి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే ఇది పబ్లిక్లో అవేర్నెస్ కలగాల. పబ్లిక్ ఇంకా పాత జిఎస్టీ మీద ఎవరైతే ఆలోచించి అదే పే కానీ వాళ్ళు చేస్తూ ఉంటే, ఇక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారు నేను మనకి తెలియజేసినట్టుగా జిల్లాలో గౌరవ జాయింట్ కలెక్టర్ గారు దీనికి కమిటీ చైర్మన్ ఉంటారు. కాన్స్టిట్యున్సీ లెవెల్ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ గారు దీనికి కమిటీ చైర్మన్గా ఉంటారు. మండల్ లెవెల్లో ఎంపీడీఓ గారు దీనికి కమిటీ చైర్మన్గా ఉంటారు. ఇంకా సెక్రటరియట్ స్థాయిలో కాంపిటెంట్ పంచాయతీ సెక్రటరీ దీనికి చైర్మన్గా వ్యవహరించి మీ పల్లెల్లో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, ఎక్కడైతే షాప్స్ ఉన్నాయో, కిరాణా షాప్స్ ఉన్నాయో, క్రిస్టలైజర్స్ ఉన్నాయో, ఆటోమొబైల్ షాప్స్ ఉన్నాయో, వీళ్ళకి మీరు తెలియపరచాలా. పబ్లిక్కి వాళ్ళు తగ్గించిన జిఎస్టీ రేట్ల ప్రకారమే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలా. ఈ విషయం పైన మీకు ఎటువంటి క్లారిటీ ఉన్నా మాకు మీరు సంప్రదించవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనుబోలు మండల పరిధిలోని అక్కంపేట గ్రామంలో గ్రామదేవత శ్రీ వేమల్లమ్మ తల్లికి ఆదివారం వస్తే అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి పొంగళ్లు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అక్కంపేట గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
సంపదలిచ్చే అనురాగవల్లి నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా కాలు బాటే ఏమా వెండి కాదా కళ్ళు వెండి కాదు కళ్ళు ఇంద్రకిల్లాదిపై కొలువై నీవు భక్తులగా పాడుతున్నావు తల్లి కృష్ణవేణి నది తీరమునకు మనుగోలు గ్రామంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా కోదండ రామాపురం శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయం ఏర్పాటు చేసిన దసరా చావిడి వద్ద అమ్మవారు కన్యకా పరమేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అక్కడ అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మల్లా బత్తిన వెంకురెడ్డి సుజాతమ్మ దంపతులు వ్యవహరించారు. గమల్లపాలెంలోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించిన దసరా ఉత్సవాలలో భాగంగా ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ అర్చకులు నాని కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా కాల్తిరెడ్డి శ్రీనివాసులు, రమణమ్మ వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కుశల్ కుమార్ నామదేశ్య పుత్రికస్య సా కుటుంబాయాం సబాంధవాయాం క్షేమస్థైర్య మహోత్సవ శుభ సమయే కన్యక పరమేశ్వరి మమ రాజరాజేశ్వరి బాలాత్రిపుర సుందరి నవదుర్గా సహిత పూజాంచ కరిష్యే నమో నమః సర్వైశ్వర్య అభివృద్ధి సిద్ధిరస్తు మమ గృహే దిన దిన అభివృద్ధి సిద్ధిరస్తు శ్రీ మహాగౌరీ కాత్యాయని శ్రీ లలితాంబ సహిత ఓం సర్వభాయం ఓం సర్వభాయం చపటి సహిత అష్టలక్ష్మి ధనలక్ష్మి మమ అష్టోత్తర సహిత నానావిధ పరిమళ పత్ర పుష్ప సమస్త పాపక్షైకరణం శ్రీం కాత్యాయని దేవత పాదోదకం పావనం శుభం నమోస్తుతే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి నిత్యవష్టాంగరీశనీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిమాపక్వయే శ్రియం దివ్యశ్రీచంద్రనారాయణ
అమ్మా చూడమ్మా గంతి అవంతిగా పూరి తారాపతి సపదే గుప్తదాయక ఓం మహాగణ శ్రీ అభయాంజనేయ స్వామి గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరెంటాలు దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఓం ధనధాన్య కర్తయ నమః ఓం సౌమ్యశుభాయ నమః ఓం నిఖిలేశ్య ప్రధానందాయ నమః ఓం శుభప్రదాయ ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం నారాయణ సమాసదాయ నమః महाकाली महालक्ष्मी महासरस्वती महादेवी समेत श्री नारायणम्म तल्ली पेरंटाल समेत सुवर्ण विजय परिमल वस्त्र अम्म अष्टभुजां समर्पयामि.
పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. మధుకైటభవద అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వచ్చి బెంచ్ పెట్టేసాను. నేను వాళ్ళు తెలుస్తాను. సమర్పయామి ఆచమనం సమర్పయామి ఆచమనం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి.
గూడూరు పట్టణంలోని బొడ్డు చౌకులో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. అమ్మవారి శ్రీ లలితాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అనంతరం మాడవీధి ఉత్సవం నిర్వహించారు. అలాగే రాజావీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానంలో అమ్మవారు శ్రీ విజయలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौ ह्रीं ह्रीं क्लीं दुं दुर्गें स्वाहा ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौ ह्रीं ह्रीं क्लीं दुर्गें स्वाहा नमो भगवते वार्ताळे वार्ताळे वाराहे वाराहे वराहमुखे ब्रह्मेंद्र गंगाधराम మీరు కూడా కూర్చోండి అన్న కూర్చోండి మా ఇద్దరు కూర్చోండి नमो नमो भौतजाय मानवन्नां दृष्टां मे भागं देवे प्रवददात्यायन् चन्द्रमानः आस्त्रति
గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలు, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశేషంగా నవరాత్రులు లలితా సహస్రనామ సప్తశతి ఇప్పుడు మనం 7 శ్లోకాలు చెప్పాం. అక్కడ 700 శ్లోకాలతో హోమం జరుగుతుంది. చిన్నగానే పోయిస్తండి. అందరూ కూడాను చక్కగా ఆ కుంకుమంతా తీసుకొని శక్తిపచార దేవోపచార సర్వోపచార సకులోపచార పూజా నమస్కారాన్ సమర్పయామి. ప్రశాంతం సార్ మన టెలిఫోన్ మన ఇంటికాడ ఓం లలితాదేవి నమః. ఓం శ్రీ శివాయ నమః. భవాన్యే నమః. కళ్యాణే నమః. గౌరీ నమః. కాళే నమః. చంద్రహాసనే నమః. చంద్రకోటిభాయ నమః. చంద్రోపాయ నమః. చిత్రాయ నమః.
పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బజార్ వీధిలో ఉన్న కలిసం కొట్టులో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందువల్ల రాలేదండి వేరుగా పెట్టింది వస్తుందేనని చూడండి ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.